విఘ్నాలను అధిరోహించి విజయాలు సాధించాలన్న కోరికతో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో నల్గొండ పట్టణంలో ఘనంగా జరుగుతున్నాయి. గణనాథుని నవరాత్రుల్లో భాగంగా మండప నిర్వాహకులు కుంకుమ పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విఘ్నాలను అధిరోహించి విజయాలను సాధించాలన్న కోరికతో వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు నల్గొండ పట్టణంలో ఘనంగా జరుగుతున్నాయి. గణనాథుని నవరాత్రుల్లో భాగంగా మండప నిర్వాహకులు కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. నల్గొండ కేంద్రంలోని ఎల్లమ్మ గుడి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుంకుమ పూజలు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. నల్గొండ కలెక్టరేట్ సమీపంలో గల జూబ్లీ హిల్స్ కాలనీలో ఘనంగా కుంకుమ పూజలు నిర్వహించారు. ఓల్డ్ వీటీ కాలనీలో మహిళలందరూ ఒక చోట చేరి పెద్ద ఎత్తున గణనాథుని పూజలతో పాటు కుంకుమార్చన నిర్వహించారు. కాకతీయ అపార్ట్మెంట్లో మహిళలు ఒక దగ్గర చేరి గణనాథుని సన్నిధిలో కుంకుమ పూజలు నిర్వహించారు. శాంతి గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక మండపంలో భక్తి శ్రద్ధలతో మహిళలు ఘనంగా కుంకుమ పూజలు నిర్వహించారు. గణనాథునికి పాలు పుష్పాలతో ప్రత్యేక పూజలు చేసి సంకల్పాలు అర్చనలు చేశారు. వినాయక మండపంలో ప్రతిరోజు జరుగుతున్న భక్తి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు నిర్వహించిన కుంకుమ పూజలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనడం విశేషంగా సంతరించుకుంటుంది. కుటుంబాల్లో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని గణనాథుని దయ కోరుతూ ప్రార్థనలు చేశారు. మండప నిర్వాహకులు మాట్లాడుతూ వినాయక నవరాత్రుల్లో ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. భక్తులు విస్తృతంగా పాల్గొని గణనాథుని కటాక్షం పొందాలని కోరుకుంటున్నామని తెలిపారు. మండపాల వద్ద పండితులు మహిళలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరు కవరేజ్ అయ్యేటట్టు చూడు, కలర్ఫుల్గా అందరు తయారై వచ్చారు, తయారు చేసుకొని వచ్చారు దేవుళ్ళని. ఇటు కూర్చోరాదమ్మా, యూ షేప్లో కూర్చోపోయినారు. చూస్తారా నువ్వు ఇంకా కూర్చొని యూ ఈరోజు మా జూబ్లీ హిల్స్ కాలనీలో మహిళా మనులందరూ కలిసి ఈరోజు కుంకుమార్చన నిర్వహించడం జరిగింది. దీనికి మా కాలనీలోని పెద్దలందరూ సహకారం అందించి వారు మార్నింగ్ నుండి కష్టపడి మా కోసము అన్ని వస్తువులు బజార్లోకి వెళ్ళి అవసరమైన ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అలాగే మంచిగా వాతావరణం కూడా మాకు సహకరించింది. అందరూ అష్టైశ్వర్యాలతోని ఈరోజు శుక్రవారం రోజు అందరం మా కాలనీ వాసులం అందరము కలిసి కుంకుమ పూజ చేసుకుని భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజ జరుపుకున్నాము. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ముందుగా నల్గొండ ప్రజలకు జూబ్లీ హిల్స్ కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మా జూబ్లీ హిల్స్ కాలనీ వాసులు కుంకుమార్చన కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరిగింది. అలాగనే అందరికీ జూబ్లీ హిల్స్ కాలనీ ఉత్సవ కమిటీకి అందరికీ నా పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ నల్గొండ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ గణేశుల్ని వేడుకుంటూ ఈరోజు నల్గొండ పట్టణంలోని 5వ వార్డులో ఉన్న జూబ్లీ హిల్స్ కాలనీ నందు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు శుక్రవారం సాయంత్రం పూట మరి కుంకుమార్చన మహిళా మనులందరూ కూడా కాలనీ మహిళా మనులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం జరిగింది. మా కాలనీలో గత
14 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా నిర్వహించుకుంటున్నాం. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా మరి భక్తి శ్రద్ధలతోటి కాలనీ వాసులందరి సహకారంతో అందరి సహాయ సహకారాలతో మరి ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కాలనీ ప్రజలకు మరియు పట్టణ ప్రజలందరికీ కూడా గణేశుని ఆశీస్సులు అందాలని, అమ్మవారి ఆశీస్సులు అందాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆరోగ్యాలతో ఉండాలని, మరి అందరి మనసులలో భక్తిభావం ఆచమన్యం సమర్పయామి. శుద్ధ ఆచమన్యం సమర్పయామి. నమస్కారోమి. ఇట్లా పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తాం, దండం పెట్టుకోండి. అందరు నమస్కారం చేసుకోండి. నమస్కారోమి. వెనక నుంచి వస్తాడు, ముందు వీళ్ళని కానివ్వండి. ప్రస్తుతం పూజ మీద కూర్చున్నారు. जय बोलो गणेश भगवान की, गणेश महाराज की, गणेश भगवान की, गणेश महाराज की, गणेश भगवान की, गणेश भगवान की, गणेश महाराज की, गणेश भगवान की. ज्येष्ठाय नमः, इंदिराय नमः, ज्येष्ठाय नमः, मायाय नमः, जगत्कृष्णकाय नमः, ब्रह्मांडपट संस्थानाय नमः, आमिन्ये नमः, प्रबलाय नमः, दाक्षायिन्ये नमः, कालातीताय नमः, कालसंहारकालिन्ये नमः, योगिनिष्ठाय निरहंकाराय नमः, सर्वगर्वनिमग्निन्ये नमः, सर्वलोकप्रियाय नमः, वाण्ये नमः, सर्वविद्यादिदेवताय नमः, पार्वत्ये नमः, देवमन्त्रे नमः, वरीशाय नमः, विद्यावासिन्ये नमः, तेजोवत्से नमः, महामन्त्रे नमः, गुरुश्रीसमुद्रमाय नमः, देवताय नमः, महिरूपाय नमः, सदोजसे नमः, वर्णरूपीये नमः, गुणाश्रयाय नमः, गुणमज्जाय नमः, गुणत्रयवर्जिताय नमः, गुणकर्मज्ञानप्रदाय नमः, कान्ताय नमः, सर्वसंहारकारिण्ये नमः, धर्मज्ञानाय नमः, धर्मनिष्ठाय नमः, सर्वकर्मवर्जिताय नमः, कामाक्षे नमः, कामसंहात्रे नमः, कामगुणवर्जिताय नमः, शान्त्यै नमः, शाम्भव्ये काराय नमः, समुद्रतनयाय नमः, जयाय नमः, मंगलदैव्ये नमः, विष्णुवक्षस्त्रस्थिताय नमः, विष्णुपत्नी नमः, प्रसन्नाक्षे नमः, नारायण समस्थिताय नमः, दरिद्रध्वंसिन्ये नमः, दैव्ये नमः, सर्वपत्रपनिवारिण्ये नमः, नवदुर्गाय नमः, महाकाल्ये नमः, ब्रह्म विष्णु शिवात्मकाय नमः, त्रिकाल ज्ञान संपन्नाय नमः, भुवनेश्वर्ये नमः, श्री महालक्ष्मी देवता. ప్రసాదాలు పెట్టాలంట మన దగ్గరికి, ప్రసాదాలు పెట్టాలంట తమ్ముడు. అరే ప్రవీణ్, రాజు, ఏ రాజు, అరే వస్తున్నా చిన్న పక్క జరిపో లోపల ప్రసాదాలు పెట్టాలి. ఒక్కొక్కటి పట్టుకోండి. కనకా పండ్లు, కాముని రూపులు, మెత్తని గోగులు, మేషక శంకులు, వాగు నీళ్లు, వనముల పత్రి, నల్లని గుళ్ళో తెల్లని వెంకయ్యకు 4 చేతుల నమస్కారమయ్యా పరమేశ్వర. చాలా థ్యాంక్స్ అమ్మా. చూస్తున్నాం కదా, జనరల్గా వినాయకుడి మండపాలలో చూస్తే డీజే సాంగ్స్ లేదా సినిమా సాంగ్స్ పెడుతుంటారు. ఇక్కడ పెద్దవాళ్ళందరూ కూడా పండగ విశిష్టతను తెలియజేస్తూ చాలా సాంప్రదాయబద్ధంగా అయితే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, జనరల్గా చూస్తే వినాయకుడి మండపంలో గణపతులు మాత్రమే ఉంటారు, కానీ ఇక్కడ బాలగంగాధర్ తిలక్ మరియు ఛత్రపతి శివాజీ ఫొటోస్ కూడా పెట్టడం, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఈ యొక్క జనరేషన్కి తెలియజేయడం అనేది నిజంగా ఒక కొత్తగా అనిపిస్తుంది. చాలా మంచి కాన్సెప్ట్ కూడా ఈ ఎల్లమ్మ గుడి యూత్ వాళ్ళైతే నిర్వహిస్తున్నారు. సో మరి ఆ గణనాథుని, ఆ లంబోదరుని ఆశీస్సులు ఇక్కడ ప్రజలందరికీ సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓవర్ టు స్టూడియో. 12 మరి ఈ భారీ గణనాథుని ఈ యూత్ ఆధ్వర్యంలోనే ఇక్కడ ప్రతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీళ్ళు ఇంతమంది కృషి వల్లే ఈరోజు ఇక్కడ సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు చూస్తే ఇక్కడ చాలామంది అయితే కుంకుమ పూజలో పాల్గొన్నారు. మరి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీళ్ళు ఎలా చూసుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు సత్య న్యూస్. ప్రోగ్రామ్స్ అయితే ఎలా నిర్వహిస్తున్నారు సార్? ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి జయమాత అనే నినాదంతో మేము మొదలు పెడుతూ ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి
ఇక ప్రతి ఒక్క వ్యక్తి కావచ్చు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గణేశుని యొక్క నవరాత్రి ఉత్సవాలని ఎంతో విఘ్నతతోని చేస్తూ, ఎంతో భక్తి శ్రద్ధలతోని పూజించుకుంటూ అందరూ బాగుండాలనేటటువంటి ఒకే నినాదంతో అందరూ ముందుకెళ్ళి ప్రతి ఒక్క విషయం కూడా సాంప్రదాయబద్ధంగా మనకున్నటువంటి దాంతోనే ముందుకొచ్చి ప్రతి ఒక్కరు చేసినటువంటి ఎంత కష్టమని కాకుండా ఇష్టంగా చేసేటటువంటి ప్రతి భక్తి శ్రద్ధలతోని దేవుణ్ణి నవరాత్రులు పూజించాలనే సంకల్పించుకొని చేస్తున్నటువంటిది ఇప్పటి వరకు ప్రతి ఒక్కటి కూడా జరిగినది. ఇక్కడ ఉన్నటువంటి ఎల్లమ్మ గుడి యూత్ ఏదైతే ఉన్నదో వాళ్ళు చిన్నప్పటి నుండి వాళ్ళు 3rd క్లాస్ 4th క్లాస్ చదువుతున్నప్పటి నుండి చిన్న పట్టుకోవడానికి కూడా ఓపిక లేని అక్కడి నుంచి తీసుకొచ్చి ఈరోజు 26, 27, 30 అడుగుల తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి ఆశీర్వాదము, ఆ గణేశుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది, ఎల్లమ్మ తల్లి యొక్క కృప ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క ప్రతి ఒక్కరి ఆశీర్వాదం ఉండి వాళ్ళ అంచెలంచెలు ఎదగాలనే ఉద్దేశంతో ఈ నెలకొల్పి అందరూ బాగుండాలనే ఉద్దేశంతో నవరాత్రులు జరిపించి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. సో మరి तन्नो लक्ष्मी प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो प्रचोदयात् महालक्ष्मी नमः महादेवताभ्यो नमः सायंकालकर्पूर లిక్విడ్ వస్తుంది అటు అమ్మ ఇక్కడ బొట్టు పెట్టేసుకొని నేను అక్షతలు ఇస్తా బొట్టు పెట్టేసుకోండి. आयुष्येवेन्द्रिये प्रतिष्ठते आयुरारोग्यान् अनुकूलता फलसिद्धिरस्तु वंशाभिवृद्धिरस्तु गोत्राभिवृद्धिरस्तु महालक्ष्मी गणपति कृपा कटाक्ष फलसिद्ध्यर्थम् ओम आयुरारोग्य सिद्धिरस्तु अंदर చెప్పండి దీర్ఘ సుమంగళి మాంగళ్య దేవత అనుగ్రహ ఫలసిద్ధిరస్తు అందుకే చెప్పించిన మంత్రం చెప్పించిన చింటి వస్తాడు, చింటి దగ్గర ఒక బస్తాల బియ్యం పోసేయండి బయటించండి. ఇక్కడ పూజ అయితే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మీ కాలనీలో ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది ఫెస్టివల్? ముందుగా సత్యనిష్ఠాన కృతజ్ఞతలు అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన అందరికీ ఏదైతే మేము ప్రోగ్రామ్ అనుకుంటున్నామో మేము ఒక్కడి వల్ల ఇది సక్సెస్ అవ్వదు. ప్రతి ఒక్కరు వచ్చి మాకు సపోర్ట్ చేయడం వల్లనే ఇది ముందుకెళ్తుంది. ఇలాగే ప్రతి ఇయర్ కూడా ముందుకెళ్ళి ఇలాగే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. భవంతో భ్రవంతో ఉత్తరే శివకర్మణి అవిజ్ఞమస్తు శ్రీమన్మహాగణాధిపతయే నమః ఇది దివ్య పాద ప్రసాదం శిరసా గృహ్ణామి. గణపతి పూజ ఇంతటితోటి సమాప్తం. మేడం ఇక్కడ చేసుకున్నాము, అమ్మవారిని ఆవాహన చేసుకొని పాద పూజ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఇక్కడ ఆవాహన కలశ ఆరాధన చేసుకొని జై బోలో కనకదుర్గా మాతాకి, జై బోలో లక్ష్మీదేవికి. తీసుకొని మీ యథాస్థానాలలో కూర్చోండి.
ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఉంటారు. కానీ ఇక్కడ కాకతీయ టవర్స్ మహిళలు అలా కాదంట. వీళ్ళందరూ హ్యాపీగా యూనిటీగా ఉంటూ డైలీ ప్రోగ్రామ్స్ కూడా చేసుకుంటారంట. అంటే రోజు కూడా ఇక్కడ ఒక పండగ వాతావరణమే ఉంటుంది. సో మరి ఈసారి ఇంకా పండగ కలిసి వచ్చింది కాబట్టి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. अलङ्काराः अतीवो गन्धाः सुगन्धाः इमेक्षिताः सन्ताक्षिताः इमानि पुष्पाणि सुपुष्पाणि सकल आराधनैः शोभितमस्तु वदाः इति शोभतमस्तु అమ్మవారి అలంకరణ చేసి అందులో పెట్టుకోండి. దాని మీద కుంకుమ వేస్తూ ఉండండి. ఓకే, అమ్మవారి మీద కుంకుమ వేస్తూ ఉండండి. అది ఇష్టం మీరు ఎట్లా తింటారు, దేశంలో పెట్టుకుంటారు పెట్టుకోండి, నవరాత్రులు పెట్టుకుంటారు ఎలాగైనా మీ ఇష్టం అనుకూలం. ललिता सुंदरी पराभट्टारिका सहस्रनामजि विनियोगः